సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ కీలక ప్రకటన చేశారు. 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే అమరావతి ప్రాజెక్టు నుంచి బయటకొచ్చామని సంచలన వ్యాఖ్యలు చేశారు టాన్ సీ లాంగ్. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉండగానే ఆ దేశ మానవ వనరుల శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ వైసీపీ తీరుపై ట్వీట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉండగానే ఆ దేశ మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి టాన్ సీ లెంగ్ కీలక ప్రకటన చేశారు. వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడమే కాకుండా గత ప్రభుత్వ విధానాలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా చేసిన ప్రకటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యంగా ఉండేందుకు సిద్ధంగా ఉందని టాన్ సీ లెంగ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమావేశంపై ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎక్స్లో ఆయన వెల్లడించారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలు పెట్టుబడులకు అనుకూలమని టాన్ సీ లెంగ్ పేర్కొన్నారు. భారత్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో ఫుడ్ ఎంపైర్, ఎవర్ వరల్డ్ లాంటి సింగపూర్ కంపెనీలు ఇప్పటికే ఏపీలో పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు ఎదురుచూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే పోర్ట్లు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులతో పాటు భాగస్వామ్య అవకాశాలపై చర్చించినట్టు టాన్ సీ లెంగ్ స్పష్టం చేశారు. మరోవైపు 2014, 2019లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి నాటి ప్రభుత్వంతో కలిసి పనిచేశామని, మాస్టర్ ప్లాన్ రూపకల్పన, నిర్మాణ సహకారాన్ని అందించినట్టు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్న సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్ ప్రకటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ ప్రజల తరపున సింగపూర్ ప్రభుత్వానికి టాన్ సీ లెంగ్ కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సుస్థిరాభివృద్ధి కోసం ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. 90వ దశకం నుంచి సింగపూర్ ప్రభుత్వంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 సాధన దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం వివరించారు. ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా అభివృద్ధి చేయాలని దృఢ నిశ్చయంతో సీఎం చంద్రబాబు ఉన్నారు. దీనికోసం సింగపూర్లో సీఎం చంద్రబాబు ముమ్మర ప్రయత్నాలు చేశారు. పర్యటన 3వ రోజు ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. టెక్నాలజీ ప్రమోషన్, డీప్ టెక్, ఏఐ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. అనంతరం ఎస్ఐఏ ఇంజనీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్జీ జాన్ లిన్ విలిన్తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. నగరాభివృద్ధి, వాణిజ్య సదుపాయాలు, మౌలిక వసతుల రంగాల్లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సింగపూర్కు చెందిన కెప్పెల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిమ్ యాంగ్ వీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతి నగర అభివృద్ధిలో కెప్పెల్ భాగస్వామ్యంపై ప్రధానంగా ఇరువురి మధ్య చర్చ జరిగింది.